అవినీతిలో బీఆర్ఎస్కు కాంగ్రెస్ జిరాక్స్ అంటూ మోదీ ఆరోపిస్తూ ఉన్నారు. అవినీతి పరులను పక్కన పెట్టుకుని మీరు మాట్లాడతారా అంటూ మిగిలిన పక్షాలు మోదీని కార్నర్ చేస్తున్న పరిస్థితి. అవినీతి అనే అంశంపై ఏ రాజకీయ పార్టీది పై చేయి? ఎవరిది పై చేయలేదు. ఎందుకంటే అన్ని పార్టీల్లోనూ అవినీతి పనులు ఉంటారు. మోడీ అవినీతిపై రెండు విమర్శలు మోడీ ఎక్కడ చేస్తాడు. ఆయా సందర్భాన్ని బట్టి ఒక్కొక్క రాష్ట్రంలో దాన్ని వదిలేస్తాడు. అవినీతి, పరివారవాద్, వారసత్వ పాలనపై మాట్లాడతాడు. అదే ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి వారసత్వ పాలన గురించి మాట్లాడాడు పొరపాటున కూడా. సో ఎందుకంటే అక్కడ వారసత్వ పాలన గురించి మాట్లాడితే నేరుగా లోకేష్ పైన అన్నట్టు అవుతుంది. రాజమండ్రి సభలో లోకేషే పక్కన ఉంటాడు, వారసత్వ పాలన గురించి ఎట్లా మాట్లాడాడు. కర్ణాటక ఎలక్షన్లో పరివారవాది గురించి మాట్లాడాడు, అసెంబ్లీ ఎన్నికల్లో మాట్లాడాడు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ దేవగౌడ, కుమారస్వామి పక్కన ఉంటాడు. సో అందువల్ల అవినీతి, పరివారవాది అని ఈ రెండు మాటల్లో దేనికి కూడా శాంక్టిటీ లేదు. నేను ఉదాహరణ చెప్పినట్టు మీరు ఆంధ్రప్రదేశ్, కర్ణాటకే ఎగ్జాంపుల్ కదా. మరి పరివారవాది పైన పోరాడితే టీడీపీతో, జేడీఎస్తో పొత్తెందుకు పెట్టుకుంటాడు? దేశంలో ఎన్ని పరివారవాది పార్టీలతో, ఇప్పుడు మహారాష్ట్రలో అజిత్ పవార్ పరివారవాది కాదా? రాజ్ ఠాక్రే పరివారవాది కాదా? అనుప్రియ పాటిల్ ఉత్తరప్రదేశ్లో అప్నాదల్ పరివారవాది కాదా? ఇలా దేశమంతటా కూడా కుటుంబ పార్టీలతో పొత్తులు పెట్టుకొని మళ్ళీ కుటుంబ పార్టీలు అంటూ విమర్శ చేస్తాడు. అందుకే ఆ రాష్ట్రంలో చేయడు, వేరే రాష్ట్రంలో పోయి చేస్తాడు. మీరు ఆంధ్రప్రదేశ్లోనూ కర్ణాటకలోనూ కుటుంబ పార్టీలు అని మోడీ అంటే నవ్వుతారు జనం. నేను పక్కన ఉన్న వాళ్ళు ఎవరయ్యా అంటారు. సో అందుకే మీరు గమనించండి, ఎక్కడ ఆంధ్రప్రదేశ్ స్పీచ్ల్లో పరివారవాది అన్న పదం వాడలే. అదే 2019 ఎలక్షన్స్లో బాప్ ఆర్ బేటా అన్నాడు. మళ్ళీ 2019లో చంద్రబాబు నాయుడు వ్యతిరేకంగా అప్పుడు అన్నాడు. ఇక అవినీతి పైన కూడా తనతో కలిసి ఉంటే అవినీతి పరుడుగా మాట్లాడాడు, అవినీతి ఆరోపణలు ఉన్నా మాట్లాడు. తనను వ్యతిరేకించిన శిబిరంలో ఉంటే అప్పుడు అవినీతి పరుడు అంటాడు. ఇదే చంద్రబాబు నాయుడు అప్పుడు అవినీతి పరుడు అన్నట్టు 2019లో పోలవరంలో ఏటీఎంగా మార్చిండు, ఆంధ్రప్రదేశ్ ప్రజల కళల్ని బుక్కలు చూర్ చేసిండు అని మోడీ అన్నాడు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు పాలనలో ఆంధ్రప్రదేశ్ టాప్లో ఉందని ఇప్పుడు అంటున్నాడు. సో ఇప్పుడు అవినీతి పరుడు ఒక్క మాట కూడా అన్నాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు. అదే నీతో పొత్తుంటే అవినీతి పరుడు కాదు, నీతో పొత్తు లేకపోతే అవినీతి పరుడు అంటాను. ఇప్పుడు కర్ణాటక అసెంబ్లీ ఎలక్షన్లో దేవగౌడను అవినీతి పరుడు అన్నాడు కుమారస్వామిని. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లో కలిసి పోటీ చేస్తున్నారు కనుక వాళ్ళెవరూ అవినీతి పరులు కాదు. సో బీజేపీలో చేరితే అవినీతి పరుడు కాదు, బయట ఉంటే అవినీతి పరుడు. ఇలా మనం అనేక ఉదాహరణలు చెప్పచ్చు. మహారాష్ట్రలో అజిత్ పవార్ 70,000 కోట్ల ఇరిగేషన్ కుంభకోణం చేశాడని మోడీనే అన్నాడు. ఇప్పుడు అజిత్ పవార్ మహారాష్ట్ర ఎన్డీఏ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి. అశోక్ చవాన్ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఆదర్శ్ సొసైటీ కుంభకోణంలో ప్రధాన ముద్దాయి. సో ఆయనను అవినీతి పరుడు అని ఆయన కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఆయన పైన రోజు అటాక్ చేశారు. ఇప్పుడు అశోక్ చవాన్ బీజేపీలో చేరి బీజేపీ స్టార్ క్యాంపెయినర్, రాజ్యసభ సభ్యుడయ్యాడు. దాంతో ఆయన పైన అవినీతి పరుడు అన్న మాట కూడా అనడం లేదు. సో ఇలా నితీష్ కుమార్ బీజేపీతో ఉంటే ఆయన చాలా గొప్ప దేశభక్తుడు. ఆయన మహాగఠబంధన్లో ఉన్నప్పుడు నితీష్ కుమార్ గెలిస్తే పాకిస్తాన్లో టపాకాయలు కాల్చుకుంటారని మాట్లాడాడు. ఇలా ఎక్కడ చూసినా తనతో ఉంటే వాడు గొప్పవాడు, తనతో లేకపోతే దుర్మార్గుడు. అందువల్ల అవినీతి పైన మోడీ మాటలకి ఏమాత్రం శాంక్టిటీ లేదు. ఎందుకంటే దేశవ్యాప్తంగా అవినీతి పనులంతా బీజేపీలోనే చేరి వాషింగ్ మిషన్లో క్లీన్ అవుతారు. సో ఇప్పుడు 25 మంది ప్రతిపక్ష నేతలు సిబిఐ, ఈడీ, ఐటీ కేసులు ఉన్న వాళ్ళు ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం ప్రకారం బీజేపీలో చేరితే అందులో 22 మంది మీద కేసులు ఆగిపోవడం వల్ల కొట్టేయడం అనేది జరిగింది. సో ఈ రకంగా అవినీతి పనులు బెంగాల్లో సువేందు అధికారి ఆయన బీజేపీలో చేరకముందు చిట్ ఫండ్ స్కామ్లో ముద్దాయి. బీజేపీలో ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, ఆయన పైన ఏ కేసులు కదలవు. అలాగే మీకు అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వా శర్మ కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఆయన పైన సిబిఐ కేసులు, ఆయన బీజేపీ ముఖ్యమంత్రి అయితే ఆయన పైన ఏ కేసులు ఉండవు. ఇలా ఒక్కరు కాదు కదా, దేశమంతటా ఇదే తతంగం కదా. తమతో ఉంటే నీతివంతుడు, తమతో ఉండకపోతే అవినీతి పరుడు. బీజేపీలో చేరితే నీతివంతుడు, బీజేపీలో చేరకపోతే అవినీతి పరుడు. ఇది రోజు ఈ పురాణం చూసి జనం నవ్వుకోరా. అందుకే రేవంత్ రెడ్డి అన్నాడు అవినీతి పనులను పక్కన పెట్టుకుని ప్రవచనాలు చెప్తాడు ఏంటని. చెప్పేదేమో ప్రవచనాలు, రియాలిటీలు ఏంటి? రియాలిటీలో మీరే అవినీతి పనులను ఆరోపించిన వాళ్ళతో పొత్తులు పెట్టుకుంటారు, పార్టీలో చేర్చుకుంటారు. వాళ్ళ పార్టీలో చేరినాక కేసులు కదలవు మెదలవు. ఇంత బ్లేటెంట్గా అవినీతి పైన ఎక్స్పోజ్ అవుతుంటే మోడీ మాటలు ఎవరు నమ్ముతారు చెప్పండి? రైట్ సార్.
అండ్ ఇంకో కామెంట్ కూడా చేశారు సార్, దేశ శత్రువుల ఓటమి ఖాయం అంటూ. జూన్ 4వ తేదీన దేశం గెలవబోతోంది, కాంగ్రెస్కు వేసే ఓటు ఉగ్రవాదులకు ఊతం అని చెప్పేసి. సో దేశ శత్రువుల ఓటమి ఖాయం అంటూ ఉన్నారు సార్. అంటే ఇది ఈ ఎన్నికలు